భూమి మీద సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యుడు కృపి సంతానం ఈయన. పుట్టే సమయంలో అందరిలా ఏడవకుండా గుర్రంలా సకిలించినందుకు ఈ పేరు పెట్టారని కథ. అశ్వత్థామ శివుడి వరప్రసాదం. పుట్టుకతోనే అతని నుదుటిపై ఓ మణితో జన్మించాడు. అది అతనికి మృత్యువు సహా అన్ని రకాల బాధల నుంచి రక్షణనిస్తుంది. అలా ద్రోణపుత్రుడు చిరంజీవి అయ్యాడు. అశ్వత్థామ తండ్రి శిక్షణలో కౌరవ పాండవులతో పాటే విద్య నేర్చుకున్నాడు. అర్జునుడికి సాటి వచ్చే విలుకాడిగా రాటుదేలాడు. అర్జునుడితో పాటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని సాధించాడు. అయితే ఇతనిది దుడుకు స్వభావం. అస్త్ర ప్రయోగం అత్యవసరమైతే తప్ప చేయకూడదన్న తండ్రి మాటలను అశ్వత్థామ చెవికెక్కించుకోలేదు. ఇక దుర్యోధనుడితో స్నేహం చేసిన అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున పోరాటం చేశాడు. యుద్ధంలో తండ్రి మరణం తట్టుకోలేక పాండవుల మీదికి శక్తివంతమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. అయితే అది ఆయుధాలు ఉన్నవారిని తప్ప నిరాయుధులను దండించదు. శ్రీకృష్ణుడి సలహాతో పాండవ వీరులంతా తమ ఆయుధాలను వదిలేశారు. అలా పాండవులు యుద్ధంలో ఓటమి నుంచి తప్పించుకున్నారు. ఇక భారత యుద్ధం పూర్తయిన తరువాత కూడా అశ్వత్థామ తన స్నేహితుడు దుర్యోధనుడి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఓ రాత్రి వేళ పాండవుల శిబిరం మీద దాడి చేశాడు. పొరపాటుగా పాండవ పుత్రులైన ఉప పాండవులను సంహరించాడు. దాంతో పాండవులు ఆగ్రహోదగ్ధులయ్యారు. జరిగిన దానికి అశ్వత్థామ కారకుడని తెలుసుకుని అతన్ని వేదవ్యాసుడి ఆశ్రమంలో పట్టుకున్నారు. అశ్వత్థామ పాండవులకు మళ్లీ యుద్ధం మొదలైంది. దీంతో అశ్వత్థామ అర్జునుడి కోడలు గర్భిణిగా ఉన్న ఉత్తర మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నష్టం జరగకముందే శ్రీకృష్ణుడు జోక్యం చేసుకున్నాడు. ఉత్తరను కాపాడాడు. చిరంజీవి అయిన అశ్వత్థామను కుష్టు వ్యాధితో రోజులు వెళ్లదీయమని శపించాడు. గర్భంలో ఉన్న శిశువును చంపే ప్రయత్నం చేసినందుకు కృష్ణుడి శాపభారాన్ని మోస్తూ అశ్వత్థామ కుష్టు వ్యాధితో బాధపడుతూ ఇప్పటికీ జీవించి ఉన్నాడని పురాణ కథనం.